హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ వంటకు తయార్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా సింపుల్గా క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. పిల్లలు కొంతమంది క్యారెట్ ఫ్రై తినారు కదండి, ఇలా చేస్తే ఎవరైనా తింటారు, చాలా బాగుంటుంది. ఫస్ట్ ముందుగా 1 kg క్యారెట్ తీసుకున్నాను. నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా కొంచెం తీసుకోండి, క్యారెట్ ఫ్రైలోకి బాగుంటుంది. క్యారెట్ ఆ సైజులో కట్ చేసుకోండి ముక్కలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు దానిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాము. ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా వేగాక క్యారెట్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి దాంట్లో వేసుకుందాము. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. ఇవి కూడా మంచిగా మగ్గాలండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండండి, లేకపోయినా మూత పెట్టేసుకొని 2 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఉన్నా పర్లేదు. క్యారెట్ ముక్కలు మంచిగా మగ్గే వరకు తిప్పుకోండి. పచ్చివాసన అంతా పోవాలి. క్యారెట్ ముక్కలు మగ్గే వరకు తిప్పుకుంటూనే ఉండాలండి. అలాగా చూడండి, దగ్గర పడిపోతుంది. ఇంకా కొంచెం తిప్పుకుందాము. చూడండి, క్యారెట్ ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలోకి కారం వేసుకుందాము. నేను కారం 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. తర్వాత దీనిలో సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ తగినంత వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను సాల్ట్. ఇప్పుడు ఉప్పు కారం క్యారెట్ ముక్కలకి మొత్తం కర్రీ అంతా పట్టేటట్టు మొత్తం కలుపుకోండి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది. కొంచెం వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు క్యారెట్ ఫ్రై ఉప్పు కారం కూడా వేసాం కదా, మొత్తం కలుపుకుందాము. కారం స్మెల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ స్మెల్ మొత్తం పోవాలి. మంచిగా వేయించుకోండి. అలాగా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఒక 10 మినిట్స్ వరకు అలా తిప్పుకుంటూ ఉండండి. చాలా సింపుల్ అండి క్యారెట్ ఫ్రై చేయడం. ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేదు, ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫైనల్గా ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇంకా కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవడమేనండి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఫ్రైలో బాగుంటుంది. ఇంకా మనకి క్యారెట్ ఫ్రై అయిపోయినట్లే. ఇంకా 2 మినిట్స్ అలాగే ఉంచుకొని కొంచెం తిప్పుకుంటూ 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసుకోవచ్చు. మార్నింగ్ బాక్సెస్లోకి లంచ్లోకి పిల్లలకి క్యారేజ్ కట్టేటప్పుడు టైం లేదనుకున్నప్పుడు సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు క్యారెట్ ఫ్రై. అంతేనండి, క్యారెట్ ఫ్రై అయిపోయినట్లే మనకి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.